Hi friends, welcome back to the movie cancel. So back review అండి. బేసిక్ గా హర్రర్ ఫిలిమ్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది కాంచన, అరుంధతి, చంద్రముఖి, చంద్రకళ, కళావతి ఇట్లాంటి మూవీస్ అయితే మనకు గుర్తుకొస్తాయి. సో బాక్ ఇస్ టూ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆల్. ఎందుకనంటే బాక్లో రివెంజ్ అనేది ఉండదు. సో వీటన్నిటిలో రివెంజ్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే కాంచనలో కాంచన్ చంపేశారని కాంచన ఎమ్మెల్యే మీద రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది. అరుంధతిలో అరుంధతి చంపేసిందని చెప్పేసి పశుపతి రివెంజ్ తీసుకోవడానికి వస్తారు. కానీ చంద్రముఖిలో కూడా చంద్రముఖి రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది. అండ్ చంద్రకళలో చంద్రకళ కూడా రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది. కళావతిలో కళావతి కూడా రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది. కానీ బాక్ ఇస్ టూ మచ్ డిఫరెంట్ అండి. ఎలా అనంటే ఒక స్టార్టింగ్ సీన్ చెప్తా, తర్వాత మీకు క్షుద్రశక్తి అండ్ దుష్టశక్తి వీటి రెండింటికి డిఫరెన్స్ చెప్పిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందు ఒక స్టార్టింగ్ సీన్ ఉంటుందండి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకనంటే అది మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగుంది. సో డెఫినెట్గా స్టార్టింగ్ సీన్ తోటే భయపెట్టారని చెప్తా. సినిమా స్టార్ట్ అయ్యేది ఆ సీన్ తోటి. ఆ సీన్ అయితే సూపర్ ఉంటుంది, డెఫినెట్గా భయపడతారు. సో ఇది పక్కన పెడితే క్షుద్రశక్తి దుష్టశక్తి వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. దుష్టశక్తి అనగానే మనిషి చనిపోయిన తర్వాత దయ్యం అవుతాడు. ఏదైనా పగతో కానీ కోరికలు నెరవేరకుండా చనిపోతే దయ్యం అవుతాడు. సో దాన్ని దుష్టశక్తి అంటారు. క్షుద్రశక్తి అంటే ఏంటి అంటే మామూలుగా చేతబడులు చేసి పంపించేవారు. మీరు రక్ష సినిమా చూసినట్లయితే, మళ్ళా తంత్ర మంత్ర ఇట్లాంటి సినిమాలు చూసినట్లయితే అందులో క్షుద్రశక్తులు ఉంటాయి. ఈ బాగ్ సినిమాలో కూడా అదే క్షుద్రశక్తి ఉందన్నమాట. ఇందులో ఉన్న క్షుద్రశక్తి ఎలా అంటే, ఆయన మనిషి అవపడ్డారు అనుకో, వారిని చంపేసి వాళ్ళ దేహం అంటే వాళ్ళలాగే మారిపోతుంది అన్నమాట. లైక్ డమరుగం మూవీలో మీరు చూసుకున్నట్లయితే అంతకాస్త వేరే వాళ్ళ దేహాన్ని తనలోకి ఆవహించుకుంటాడు అనమాట. సో చూడడానికి అలానే మారిపోతాడు అన్నమాట, అసలు గుర్తుపట్టని తీరుగా. సో ఆ నేచర్ అయితే ఈ బాగ్ అనే క్షుద్రశక్తికి ఉంటుందన్నమాట. స్టోరీ విషయానికి వస్తే, బాగ్ అనే క్షుద్రశక్తి కొన్ని 100 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళ కొంతమంది పూర్వీకులు అయితే దాన్ని కట్టడి చేసి దాన్ని వాడుకుంటారన్నమాట. అదైతే అందరినీ చంపేస్తూ ఉంటుంది. సో దాన్ని అయితే కట్టడి చేసి బంధించి ఒక నదిలో ఉంచుతారు. బాగ్ అనే క్షుద్రశక్తి కప్పలాగా అన్నమాట. నదిలో కానీ నీటి మీద అయినా కానీ ఎక్కడైనా బతకగలదు. ఆ బాగ్ అనే క్షుద్రశక్తి ఏం చేస్తుందనంటే, ఒక పూజారి అండ్ తన కూతురు పడవలో పోతుంటే పూజారి కూతురు చెయ్యి ఒక రాయికి తగిలి రక్తం కారుతుంది. పూజారి పడవ నడుపుతుంటాడు. పూజారి నడుపుతున్న పడవ యొక్క కట్టేమో నదిలో బాగ్ని బంధించిన ఒక సీసాకి తగిలి బాగు రిలీజ్ అయ్యి పూజారి వాళ్ళ కూతురుని చంపేస్తుంది. కానీ పూజారి కాబట్టి కొద్దిగా పక్కనే గుడి ఉంటుంది. సో ఆ గుడి పూజారి పవర్ యూజ్ చేసి ఆ బాగు యొక్క ఆత్మని బంధించేస్తాడు. ఆ పూజారి ఏం చెప్తున్నాడంటే, నువ్వే నా కూతుర్ని చంపేశావు, నా కూతురు లెక్కనే నువ్వు యాక్ట్ చేయాలని చెప్పేసి చెప్తాడు. బాగ్ మళ్ళీ రిలీజ్ అవుతుంది తన ఆత్మని తీసుకొని. బాగ్ మళ్ళీ ఎలా రిలీజ్ అయింది, ఆ బాగ్ని ఎలా ఎదిరించారు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. సో ఎగ్జిక్యూషన్ మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కుం బుక్కుం అని ఒక సాంగే ఉంటుంది. లైక్ కళావతిలో 2 సాంగ్స్ ఉంటాయి. సారీ, మీరు క్లైమాక్స్లో చూస్తాడు ఈ సాంగ్ అయితే. సో తమన్నా అండ్ రాశికన్నా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ గరుడారాం కూడా సో బాగానే చేశారు. సో తమన్నా అయితే చచ్చిపోతుంది సినిమాలో అయితే, స్పాయిలర్. సో బాగుంటుంది తన క్యారెక్టర్ అయితే. తనకు పడ్డ ఎమోషన్ కూడా సూపర్ ఉంది. అండ్ రాశికన్నా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే మూవీలో అయితే తనకైతే కొద్దిగానే స్పేస్ ఇచ్చారని నాకు అనిపించింది. ఆఫ్టర్ ఇంటర్వ్యూల తర్వాత నుంచి అయితే తనని ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. భయం సీన్స్ అయితే చాలా బాగున్నాయి, బాగానే భయపెట్టారు. వెరీ గుడ్ మూవీ అని చెప్తాను నేనైతే. అండ్ కామెడీ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే వెన్నెల కిషోర్ గారు బాగానే యాక్ట్ చేశారు. కాంచన సినిమాలో ఒక అమ్మ ఉంటుంది, ఆమె పేరు నాకు తెలియదు, రాఘవ లారెన్స్ కి అమ్మగా చేసింది. సో ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం తనను చూడడం అయితే. ఓవరాల్గా అందరు యాక్టర్స్ అయితే యాక్టింగ్ ఇరగదీశారని చెప్తాను. సో ఓవరాల్గా ఒక గుడ్ మూవీ అని చెప్తాను. మీకు కనుక హర్రర్ మూవీ అంటే థ్రిల్, ఇట్లాంటి ఇంట్రెస్ట్, ఇట్లాంటి ప్లాట్ పాయింట్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వెంటనే వెళ్ళి థియేటర్లో అయితే ఈ మూవీ చూడండి, చాలా బాగుంది. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ అయితే దాన్ని అయితే మర్చిపోవద్దు. ఎంట్రీ, క్లైమాక్స్ రెండింటిని అస్సలు మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.